ఇట్లా ఉన్నారో వాళ్ళందరినీ అయ్యా మరి దేవుడు ఆశీర్వదించగాక, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించి, మరి ఈ వర్తమానం ద్వారా మీకు అయ్యా ఏదైనా మేలుంటే నా ప్రభా బిడ్డలారా, మరి అయ్యా మేలుని మీరు పొందాలని, జాగ్రత్తగా వినాలని కూడాను అయ్యా నేను ఆశిస్తున్నాను. కృప చూపించండి అయ్యా. యేసు ప్రభా, యెహోవా దేవా నీ కృపే మాకు కావాలి. అయ్యా అల్పునైన నన్ను నా తండ్రి మరి నీ పరిచర్యగా వాడుకుంటున్నాను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ధన్యవాదాలు ఆయన. ఇంతవరకు నన్ను కాచి కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ దినం వరకు, ఈ క్షణం వరకు ఈ కృపలో నన్ను అట్టి పెట్టుకున్నాను బట్టి ధన్యవాదాలు. ఉదయం అన్న తండ్రి మరి కొంచెం కలవరం అయింది. హాస్పిటల్ మొత్తం కూడా నా ప్రభావం మరి నా స్థితి ఇమ్మీడియట్గా రషప్ అన్నట్టుగా ఉన్న తండ్రి మరి వాళ్ళు అట్లా చేశారు. కానీ చివరిలో చూసి ఉన్న తండ్రి మరి నీ కృప నాతో ఉంటుంది అయ్యా. మరి బిడ్డలు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థన వ్యర్థం కాదు, దానికి జవాబుగా ఉన్నా తండ్రి నాకు ఒక ఆరోగ్యాన్ని కొంచెం స్థిరపరిచి నా ప్రభా మరి నొప్పి తగ్గించి ఇప్పుడు మాట్లాడటానికి నీ కృప చూపించిన దాన్ని బట్టి ధన్యవాదాలు. ఈ పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యా మరి వాక్పరిచర్యగా మనం ఒక పాపం విషయం కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు. మరి మన మూడో సహోదరుడు ఎవరైతే పాట పాడారో ఇది వెలిగిచ్చన్న విషయం, ఇట్ ఈస్ యాక్చువల్లీ నన్ను చాలా ఆకర్షించింది ఆ పాట. 566 వెలిగించి నాకు మార్గం చూపు, వెలిగించి నా మరి ప్రియ యేసు గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో నేను చేరుటకు కోరిని వెలుగు నడుచుటకు ప్రభావం నడిపించని చెప్తా ఉంటాను. అన్న వెలిగించి నా మరి ప్రియ యేసు గురి చేరుటకే ఈ నా యాత్ర, సరిగా భూమిలో చేరుటకు కోరి నీ వెలుగు నేను నడుచుటకు ప్రభువు నడిపించు అని చెప్తా ఉన్నాడు. మరి ఈ పాట ఇప్పుడు పాడాడు మన బ్రదర్. యాక్చువల్గా మరి నిజంగానే వెలిగి ఇవ్వాలి ఆయన వెలిగిస్తేనే మన పాప నుండి దూరం కావాలి. అయ్యా ఆర్ యూ ఏబుల్ టు లిజన్? అయ్యా వినపడుతుందా? వెలిగిచ్చేది ఆ విషయంలో ఒకసారి మనం ఆలోచించేట్లయితే యోహాను భక్తుడైన యోహాను, ఆయనకి శిష్యుడైన యోహాను, మరి అపోస్తుడైన యోహాను 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవన్నారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్పాను. ఏమని చెప్పాడా అంటే, నేనే ఏమని చెప్పండి, ఏది 11:8-12 కదా. మరలా యేసు నేను లోకమునకు వెలుగునని. ఈ మాట ఎవరన్నా చెప్పగలరండి? నేనే గొప్పోడిని, నేనే ఇది, నేనే అది, నేనే ఇది అని అందరూ మనం గొప్పలు చెప్పుకుంటాం. కానీ యేసు ప్రభు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నేనే లోకానికి వెలుగునంటా ఉన్నాడు ఆయన. నా ద్వారానే తండ్రి వద్దకు దేవుడు రాలేడని చెప్తా ఉన్నాడు. అంత గట్టిగా చెప్పగలిగిన ఒకే ఒక దేవుడు, ఒకే ఒక దైవకుమారుడు ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభు. అలాగే చెప్పగలిగిన వ్యక్తి కానీ, దేవుడు కానీ, దేవత కానీ ఎవరు ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు తప్పితే. కాబట్టి మనం ఆయన ఎంత గొప్పవాడంటే నేనే వెలుగునంటాడు. నా ద్వారానే తప్ప యేసుక్రీస్తు ఎవరు కూడా తండ్రి దగ్గర రాలేదని చెప్తా ఉన్నాడు. మరి వెలిగించి నడుపు మరి ప్రభువా నన్ను వెలిగివు, నాకు వెలుగు, నేను అంధకారంలో ఉన్నానని ఇప్పుడు పాట పాడామే. ఆ పాట అర్థం చూసుకున్నట్లయితే మనం ఈ 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ఆయన అక్కడే కాదు 9వ అధ్యాయంలో కూడా నువ్వు మాట్లాడతాడు. 9:5 వచనం 9th చాప్టర్. నేనంతా యోహాను సువార్త నుంచే మాట్లాడతాడు. 9వ అధ్యాయం 5వ వచనం. సంబడి రీడ్ ప్లీజ్. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. నేను లోకంలో ఉన్నప్పుడు నేను ఈ లోకమునకు వెలుగని చెప్పాను. సరేనా? అంతకుముందు 4వ వచనం ఒకసారి చూడనా? 4వ వచనం ఒకసారి చదవన్నానా? పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. చాలా ఇంపార్టెంట్. చాలా దీంట్లో నిగూఢమైన అర్థం ఉంది. ఇది పగలున్నంత కాలమే ఏం చేయగలం, మనం పని చేయగలం. కానీ
ఆయన పంపిన వాడిని క్రియేట్ చేయగలరు. ఏ పని చేసినా కానీ లైట్ ఉండాల్సిందే మనకి. అంటే ఇప్పుడు వచ్చి ఈ ఐటీ డిపార్ట్మెంట్ ఇవన్నీ నైట్ షిఫ్ట్లు అవి చేసి వాళ్ళ ప్రాణాలు చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అగైన్స్ లా ఆఫ్ లివింగ్. అట్లా బట్టి వాళ్ళ జీవితాలు చాలా పగలు రాత్రులు పగలుగా పనిచేసి చివరిలో పిప్ అయిపోతూ ఉంటారు మనుషుల్లో సారం లేకుండా. మరి అది దేవుని యొక్క తలంపుకి వ్యతిరేకం. అదే ఇక్కడ ఏమన్నాడు, పగలున్నంత కాలం మనం పని చేయాల, పంపిన వారి క్రియలు మనం చేస్తున్న. రాత్రి వస్తుంది కాబట్టి అప్పుడు ఎవడో పని చేయలేడు. పగలున్నంత కాలం అంటే ఇక్కడ అంతరార్థం ఏమని చెప్తా అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే మీకు అవకాశం ఉన్నంత కాలం, అంటే నా కృప ఉన్నంత కాలం మీరేం చేయాలా, నా క్రియలు చేస్తూ ఉండండి. ఒకసారి రెండో రాకడ వచ్చి నీ అది పైకెత్తబడతారు. లేదంటే నీ జీవితం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఇంకా తర్వాత దేవుని స్థుతించగలరా చనిపోయినాడు. వృద్ధులు అదే అంటారు 41వ కీర్తనలో కూడాను, వృద్ధులు చనిపోయిన అయ్యా మట్టి నిన్ను స్థుతించగలదా, ఇది స్థుతించగలదా, ఏది గుంట నిన్ను స్థుతించగలదా, లేదా పాటి నేను సృజించగలదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నేను సజీవుడిగా ఉంటేనే కానీ నేను సృజించలేదు. అంటే ఇక్కడ ఏంటంటే పగలంతకాలం మీకు దేవుని సృజించండి, అదే నా మోటో కూడాను. ఈరోజు నేను ఒక రకంగా చెప్పాలంటే సరే అయ్యా నాకు బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, కొంచెం ఈరోజు వదిలేస్తానని అని చెప్పకుండా నేను మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా నేనే కారణం ఏంటంటారు, మరి అవకాశం ఉంది కాబట్టి చెప్పాలా. రేపు నా ప్రాణం పోయిన తర్వాత నేను ఏం చెప్తాను, ఎవరికి చెప్తాను. కాబట్టి అది మనం చాలా గట్టిగా విశ్వసించాలా. పగలున్నంత కాలం మాత్రమే మనం పని చేయగలం. ఒకసారి నా ఊపిరి పోయిన తర్వాత నేనేం దేవుని స్థుతించగలనాయా, దేవుని మాట చెప్పగలనా, పాపపు ఇరుగుడు ఉందయ్యా, పాపం అనేది మీరంతా పాపస్తులుగా ఉన్నారు, మరి పాపం పోవాలంటే ఒక పని ఉంది, యేసుక్రీస్తు రక్తం చేత మరి మనం విమోచింపబడాలని. 1 యోహాను 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో 6, 7 వచనం చూడండి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపంలో మిమ్మల్ని విమోచించింది అంటారు. 1 యోహాను 1వ అధ్యాయం I tell you the words. 7వ వచనం సార్ చదవండి నాన్న. చదివేవాళ్ళు కొంచెం స్పీడ్గా ఉండండి బాబు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏం చేస్తుంది, ప్రతి పాపం వచ్చిందిగా చేస్తుంది. కాబట్టి ఈ విషయాలని మనం మాట్లాడుకోవాలంటే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన వెలుగులో ఎట్లా ఉన్నాడో అట్లా కూడా మనం కూడా వెలుగులో నడిచేలా మనం అన్యోన్య సహవాసం కలిగి, ఇట్స్ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ వాట్ ఈస్ టాకింగ్. అన్యోన్య సహవాసం ఫెలోషిప్ లో ఉండి మనం ఏది డిసిప్లిన్ ఫెలోషిప్ మీటింగ్ అని ఒకటి పెట్టుకున్నాం కదా, ఈ ఫెలోషిప్ లో ఉండి సహవాసం లేకుండా మనం ఏం చేయలేము. ఎక్కడ 2-3 నా నామమును కూడి సృజిస్తారో వారి మధ్య నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభు డెఫినెట్ గా ఖచ్చితంగా రాసి ఇచ్చాడు మనకి. కాబట్టి భయం ఉంది దాని గురించి మనం మాట్లాడుకోవటానికి, మనకేం భయం లేదు. అంటే మనం నలుగురు కూడాం కాబట్టి మన మధ్య దేవుడు ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండు. అన్య ప్లస్ అన్యోన్య అన్నయ్య. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి నుండి మనలను పవిత్రులుగా చేయనంటుంది. సరేనా, వెలుగులో ఉంటారు. మరి వెలుగులో ఉండే అతను ఒక రకంగా చూస్తే మనం చీకటికి ఉండే మనిషి ఎవరు, చీకటికి ఉండే మనిషి ఎవరండి, చీకటికి ఉండే మనిషి ఎవరు, ఇప్పుడు ఫిజికల్ గా చీకటికి ఉండే మనిషి ఎవరు, గుడ్డివాడే ఉండాలా, గుడ్డివాడు ఒక్కడే చీకటిలో ఉండాలా. లేకపోతే మీ యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, ఏది కంటికి దీపం ఏంటి, కన్ను అని చెప్తాడు. కాబట్టి ఆ కన్ను కనుక దీపం వెలిగిపోయి ఆడిపోయిందని నువ్వు గుడ్డాడు అని. అయితే ఈ గుడ్డి విషయంలో కూడా 2 రకాలుగా 3 రకాలుగా ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. ఎలాంటి గుడ్డి విషయం అంటే, మీరు 9వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం చివరికి వచ్చింది, ఒకసారి చదవండి అన్న. బీ క్విక్. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను.
ఇప్పుడు ఎవరి మీద నిల్చుంటుందట పాపం? మీరు గుడ్డివారై ఉంటే, గుడ్డివారై ఉన్నట్లయితే అయ్యా ఎక్స్క్యూజ్ ఉంది మీకు. అయ్యా నేను బైబిల్ చదవలేను, నేను పాట పాడలేను, నేను పాట చదవలేను, ఒక విషయం ఏ విషయం కూడా నేను మాట్లాడలేను, పరిచయం చేయలేనని చెప్ప. కానీ గుడ్డోళ్ళు కూడా బాగా చేస్తూ ఉన్నారు కొంతకాలం కిందట పరిచర్య. ఇప్పుడు కూడా పాదం గారు ఎన్నో పాఠాలు మన సియోన్ గీతాల్లో రాశాడు, ఆయన పాడాడు, హార్మోనియం వాయించేవాడు. ఆయన గుడ్డాడే, మరి గుడ్డితోనే ఉన్నాడు. వాళ్ళు కూడా బాగా చేశారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోతుంది. ఒకవేళ ఆర్ బ్లైండ్ బార్న్ యాక్చువల్లీ లేకపోయి ఉండు, అయితే మీరు చూస్తున్నాం అంటున్నారు. దిశ చూస్తున్నామని ఏం చూస్తున్నారు? మీరు చూస్తున్నామని చెప్పుకుంటున్నారు కాబట్టి పాపం నిలుస్తున్నారు. కాబట్టి మనం చూస్తున్నామని అనుకున్నాం, మనం కూడా ఏది వాక్యం వింటున్నాం అనుకున్నాం, ఇస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం అనుకున్నాం, ఎంతవరకు పట్టుదలతో చేస్తున్నామో, జీవిస్తున్నా అంటా ఉన్నాం. క్రీస్తు ఏది ఆయన శిష్యులాగా జీవిస్తున్నామా? ఇట్లాంటివన్నీ కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే మనం నిజంగా గుడ్డివారమే. ఫిజికల్ గా మనకు చూపు ఉండగానే గుడ్డివారంగానే ఉంటున్నాం. కాబట్టి అది అట్లాగే ఇంకో మాట కూడా ఉంది. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచ్చినాం అనుకుంటా, ఒకసారి చూడన్నా. 34 గుడ్డిని గురించి ఒక మాట చెప్తాడు. అందుకు యేసు, పాపం చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసే ప్రతివాడు దేనికి దాసుడు అంటాయా? పాపానికి. పాపం చేసేవాడంటే ఇప్పుడు లంచగొండు ఉన్నాడు, వాడు దేనికి దాసుడు? లంచానికి దాసుడు. వాడు ఏ రోజు పట్టుబడతాడో ఆ రోజు జైలుకి వెళ్తా ఉంటాడు, అవమానంగా ఉంటాడు నలుగురు. కానీ పాపానికి దూరంగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఇది ఇక్కడ ఆయన ఆర్గ్యుమెంట్ హెస్ కమ్ బిట్వీన్ ఏది ఫారిసీస్ పరిచయులకును ఈ యేసు ప్రభుకి ఇక్కడ దొరుకుతా ఉంది. దాంట్లో 33వ వచనం చూస్తే, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయొద్దని ఎలా చెబుతున్నారని ఆయనతో అండ్రి. ఆయన ఏమన్నాడు? వీళ్ళు ఏమన్నారు? ఒక బూస్ట్ అన్నమాట. మేము మోసే ధర్మశాస్త్రం ఉన్న, మాకు మేము గొప్ప వాళ్ళమే, మా మోసే ధర్మశాస్త్రానికి మించింది ఏదీ లేదు. అట్లాగనే మేము ఎప్పుడు స్వతంత్రమే, మేము దాసులం కానే కావు, ఎందుకంటే అబ్రహాం పుత్రులమే. అబ్రహాం ఎప్పుడు దాసులుగా ఉండలేదు, ఎప్పుడు యజమానులుగానే ఉన్నాడు. కాబట్టి ఆయన కుమారులం కాబట్టి మేము కూడా యజమానులమే, మేము దాసులం కాదు అని చెప్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు క్లారిటీ ఇస్తా ఉంటాడు దాని మీద గురించి. ఏమని చెప్పినాడు? అందుక యేసు పాపం చేయి ప్రతి ఒక్కడు నువ్వు పాపంలోకి దాసుడు అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఏమన్నా కావచ్చు, నువ్వు పెద్ద ప్రసంగికుడు కావచ్చు, నువ్వు ఏది ఒక చర్చికి హెడ్ కావచ్చు, ఒక చర్చి నడిపేవాడికి కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు నువ్వు. కానీ చివరిలో నీ విషయం ఏంటంటే వచ్చిందంటే, నువ్వు పాపం కనుక నీలో ఉన్నట్టయితే నువ్వు దాసుడివే కానీ ఎవరే కమాండ్ ఏంటి, నువ్వు ఎవరు కాదు అన్నమాట. అట్లాగే అసలు ఈ పాపంలో వచ్చేది గుడ్డోడు పుట్టాడు అంటారు కదా. ఇది 9వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువున్నాం, లేదా 1 నుంచి చదువున్నాం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీడిని కన్నవారా అని ఆయనను అడుగుగా, యేసు చాలు ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు? క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ ఏంటి? ఈ గుడ్డాళ్ళు నార్మల్ గా వాళ్ళు భిక్షణాన్ని అడుక్కుంటానే ఉంటారు పాపం. కాబట్టి ఆ దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు వేరే చేయలేరు కాబట్టి ఆయన భిక్షగాలుగానే మారుతారు వాళ్ళు. మనం ట్రైన్లో చూస్తాం, అనేక చోట్ల చూస్తాం, రోడ్ల పక్కన చూస్తాం. ఈ భిక్షగాళ్ళు ఎక్కువ మంది గుడ్డాళ్ళు అయి ఉంటారు. మెడ్రాస్ లో ఒకసారి బిల్లీ గ్రామ్ గారు వస్తే ఈ గుడ్డోళ్ళంతా లైన్ గా కూర్చుని అడుక్కు తిన్నారే కానీ ఆయన దగ్గరికి పోయి, అయ్యా మాకు ప్రార్థన చేయండి, మాకు గిఫ్ట్ ఇవ్వండి అని ఒక్కడు అడిగిన వాళ్ళు లేడు. అడుక్కు తినేదాని బిజినెస్ లోనే వాళ్ళు ఎక్కువగా నిమగ్నం ఉండారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది అది చూసి. యాక్చువల్గా అని వరుసగా ప్రార్థన చేయించుకోవచ్చు ఆయన దగ్గర, అయ్యా మా గుడ్డితనాన్ని తీసేయాలి, ఆ వరం ఆయనకు ఉంది కదా, ఆయన ప్రార్థన చేస్తే ఒకసారి బాగుపడతామన్న ఒక నమ్మకం ఉండాలి వీళ్ళకి. ఆ నమ్మకం లేకుండా అడుక్కుంటానే ఉన్నారు. ఇది ఒక ఏది బహానా అంటారు ఇంగ్లీష్లో, హిందీలో బహానా బన్గాయ అన్నట్టుగా ఆ బహానాలోనే ఉండారే కానీ ఏది అడుగు తినాలి అడుగు తింటాం తేలిక. నో ఇన్వెస్ట్మెంట్, అడుక్కునే వాడికి ఇన్వెస్ట్మెంట్ లేదుగా.
మిగిలిన ఎవడైనా సంపాదించుకోవాలంటే పని చేయాలా, లేదా కొంత డబ్బు పెట్టి వాడు వ్యాపారం చేయాలా. దీని ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఏదైనా అంటే అడుగుతుంటాం. సరే అది అట్లా ఉంటుందండి. మరి ఇప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నాడు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసినో, హూ హస్ కంప్లీట్ ద సిన్, ఏది వీడా, సెల్ఫా, లేకపోతే వీళ్ళ పేరెంట్స్? ఎవరంటారు? మీ అభిప్రాయం ఎవరని చెప్పగలరా దీనికి అర్థం సమాధానం? కెన్ సంబడి ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్? ఇస్ నాట్ మై క్వశ్చన్, ఇస్ యాక్చువల్లీ క్వశ్చన్ ద గాస్పల్. ఎవరని చెప్పగలరా? మీ అభిప్రాయం ఏంటి? దేవుని మహిమపరచుకోవడానికి, దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు తర్వాత వస్తుంది. కరెక్ట్, వెరీ కరెక్ట్. దేవుని మహిమ అంటే ఎట్లాగా? యాక్చువల్గా నార్మల్గా మనం లోకరీతిగా చూసేట్లయితే మనంతా ఏంటంటే అబ్బాయి ఇదేదో చేస్తుంటారు, తల్లిదండ్రులు ఏదో చేస్తుంటారు, అన్యాయం చేస్తుంటారు, అక్రమం చేస్తుంటారు, మర్డర్ చేస్తుంటారు, లేకపోతే ఏదో దొంగతనం చేస్తుంటారు, లేదా లేకపోతే విచారం చేస్తుంటారు. ఇట్లాంటి ఎన్నో వస్తాయి మన తలంపులు. కానీ వీ డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్, యాక్చువల్లీ గాడ్స్ విల్ అన్నది. ఆ విషయం మోషే యేసు ప్రభు దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఏది నువ్వు ఒక కమిషన్ పెట్టాడు, టాస్క్ ఇచ్చాడు యేసు యెహోవా దేవుడు మోషేకి. అయ్యా ప్రజలైన వాళ్ళ మొరైనాన్ని ఏదో వాళ్ళ ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి ఫరో దగ్గరికి పోయి వాళ్ళని తీసుకురమ్మంటే ఈయన ఉయ్యి అంటాడు, కయ్యి అంటాడు, ఇవి అంటాడు, నాకు కుదరలే అంటాడు, మరి అన్ని రకాల ఎక్స్క్యూజ్ చెప్తాడు, నాకు నోటి మాట రాదంటాడు, నాకు అది అంటాడు. మరి నోటి మాట రాదన్నప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచ్చిన ఒకసారి చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచ్చిన. మానవునకు నోరిచ్చు యెహోవా మానవునకు నోరిచ్చువాడు ఎవడు? మూగవానిని కానీ చెవిటి. మానవునికి నోరిచ్చినోడు ఎవడు? ఎవరయ్యా నోరిచ్చిందే? సృష్టించింది ఎవరు? దేవుడే. కాబట్టి నీకు నోరిచ్చింది దేవుడే, నీకు చెవులు ఇచ్చింది దేవుడే, కన్ను ఇచ్చింది దేవుడే, ముక్కు ఇచ్చింది దేవుడే, నీ శరీరం మొత్తంలో అన్ని అవయవాలు ఇచ్చినాడు దేవుడే. నాకు హార్ట్ ఇచ్చినాడు, నాకు గుండె ఇచ్చినాడు దేవుడే. అది వీక్ అయిందా, అదైందా, ఇదైందా, దానికి వేరే కారణాలు అనేక ఉండొచ్చు. కానీ అది ఒకవేళ ఓవర్ రన్నింగ్ లోనో, ఓవర్ ఇదిలోనో, లేకపోతే ఏజ్ వలనో, ఏదో ప్రాబ్లం వల్ల అది వాటర్ అయి ఉంటుంది, లేదా ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. ఇట్లాంటి డిఫెక్ట్స్ రావచ్చు. కానీ అసలు నువ్వు ఇచ్చినాడు ఎవరు అని క్వశ్చన్ వేస్తా ఉంటాడు. వాట్ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. మనకి కూడా నోరిచ్చాడు. మనం ఎప్పుడు దేవుని ఆరాధించిన పాపాన్ని పోలేదు, ఒక వాక్యాన్ని చెప్పిన పోలేదు, ఒక వాక్యాన్ని చదివిన పాపాన్ని పోలేదు. మరి ఎందుకే మనకు నోరిచ్చింది అంటే తినటానికి. చికెన్ తింటామా, మటన్ తింటామా, చేపలు తింటామా, ఇది తింటానికే కానీ మన నోరు ఉపయోగించేది, లేదా భార్య మీద అరవటానికి, పిల్లల మీద అరవటానికి. ఇది మనం ఉపయోగించిన నోరు. నోరిచ్చింది తర్వాత చదువున్నాను. ఇంకా నోరు తర్వాత ఇంకా మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఆయనే కదా మరి పుట్టించింది. ఇప్పుడు గుడ్డివాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడో, ఈ శిష్యులు ఏమని అడుగుతున్నారు? వాళ్ళు లోకరీతిగా అడుగుతూ ఉన్నారు. ఇది చేశాడా పాపం, లేకపోతే వీళ్ళ నాన్న చేశాడా, వీళ్ళ అమ్మ చేసిందా, ఇలా ఇది చేశాడా, ఇది తాత చేశాడు, ఇది ముక్తాజ్ చేశాడా, ఇలా కావాలా మనకే? అయ్యా వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు లోకరీతిగానే ఆల్రెడీ శిష్యులు అయ్యకుండా మనం కూడా శిష్యులు అని చెప్తున్నాం కదా. మరి మన సంగతి ఏంటి? మనం ఎట్లా ఆలోచిస్తున్నాం? ఒక గుడ్డని చూసి, లేదా ఒక చెవిటోని చూసి, ఒక మోగోని చూసి, ఒక నోరు లేని చూసిన వాడిని మనం ఎట్లా ఆలోచిస్తున్నాం? మనం అయ్యో దేవా, అప్పుడే ఇమ్మీడియట్ గా నువ్వు కెన్ ప్రే ఫర్ హిమ్. నువ్వు ఇమ్మీడియట్ గా ఆయన కోసం ప్రార్థన చేయొచ్చు. దేవా, ఈయన మరి గుడ్డివాడిగా పుట్టించావు కాబట్టి ఉన్న ప్రభా, మరి కన్నులు తెరువయ్యా, మరి నీ రాజ్య వారసుడు ఉండేట్లుగా తన పాపాలను ఒప్పుకునేటికి సహాయం చేయండి, నీ వాక్యం చదివేటికి సహాయం చేయండి అని ఎప్పుడైనా మన జీవితంలో అట్లాంటి మాట చేసామా? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి నాన్న. మనమే పరీక్షించుకుందాం. ఒక బయట నుంచి మనం అడగాల్సిన విషయంలో అదే మొదటి గురించి 11వ అధ్యాయం 28 అంటాడు, తను తాను పరీక్షించుకోవాలని. తను తానే పరీక్షించుకోవాలి. బయటోడు ఎవరు పరీక్షించుకుంటాడు? ఎందుకంటే నీ లోపల విషయం తెలియాలి, నీ తండ్రికి తెలియాలా, దేవుడికి తెలియాలి. అంతేగాని రెండోడికి తెలుస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఒక అమ్మాయి అటు పోతుందండి, ఏం ఆలోచిస్తున్నావు? నీకు తెలియాలి, దేవుడికి తెలియాలా.
రెండోవాడు చూసేవాడు ఏమన్నా వీడికి ఇచ్చారా, ఈ రక్షింపడ్డారా, బిడ్డారా, వీడు అట్లాంటి తలంపు రాదు అంటాం. మరి ఎట్లాగే చెప్తానండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అమ్మాయి నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరమే లేదు. ఒక అమ్మాయి దారిని వెళ్తుంది, మోహం చూసినట్లయితే మరి నువ్వు పాపం చేసినట్టు అంటున్నాడు. ఆ పాపం మరి ఆ పాపం వచ్చినప్పుడుగా ఏమవుతుందంటే బ్లైండింగ్ యూ, అది బ్లైండ్ చేస్తా ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఆయన వెలుగుని మార్చి చీకట్లోనే మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి నోరిచ్చినాడు ఎవరంట, కన్నులు ఇచ్చినాడు ఎవరంట, మరి మాట్లాడటానికి మోగోని చెవిటోని ఇవన్నీ ఏది దెంప ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరంట, వీళ్ళంతా నేనే అని చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి దేవుడే ఈయన సృష్టించాడు ఆ రకంగా. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు దాని వాట్ ఈస్ ద ఆన్సర్ గివెన్ 9th చాప్టర్ 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఎందుకంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ మేకింగ్ బ్లైండ్నెస్? దేవుని క్రియలో ప్రత్యక్షపరచబడుటకే అంటే తెలుగులో ఏంటి అర్థం? చెప్పండి, ఎవరు చెప్పరండి. చెప్పలేకపోతే నేను చెప్పలేను మీకు. ప్రత్యక్షపరచబడుట అంటే ఇవి ఇప్పుడు మనం ప్రకటన అంటాం చూసా, ప్రకటన గ్రంథం కూడా ప్రత్యక్ష గ్రంథంగానే ఒక రకంగా చెప్పాలి. చాలా మంది ఇది మన వాళ్ళు ఎవరో ఈ మరియమ్మని కొలిచేవాళ్ళు ఆర్సిఎం వాళ్ళంతా వాళ్ళ ప్రకటన గ్రంథం అని లేదు, వాళ్ళకి ప్రత్యక్ష గ్రంథం అని ఉంటుంది బైబిల్. అట్లాగే ప్రత్యక్షపరచడం అంటే ఇది యాక్చువల్లీ కనిపించేట్టుగా చేయటం అన్నమాట. దేవుని మహిమ, వీ షుడ్ బి ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దాని విషయం యాక్చువల్గా. ఆ అర్థం స్ఫురించేట్టుగా ఆ మాటను వాడాడు. ప్రత్యక్షపరచుటకే ప్రజెంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అట్లాగే తండ్రి యొక్క ఇది ప్రత్యక్షపరచడానికై వీడు గుడ్డివాడిగా పుట్టాను. మనం ఏం చేస్తున్నామంటే మన పుట్టుకలోనే మనం ఏం తప్పు ఉండదండి. మీరు ఒకసారి ప్రసంగి అన్నాం 7వ అధ్యాయం చేయండి. ప్రసంగి 7 చివరి వచ్చినాం చదువునాన్న. ప్రసంగి 7 చివరి లాస్ట్ వచ్చినాం. ప్రసంగి 7వ అధ్యాయం చివరి వచ్చినాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎట్లాగంట దేవుడు ఎట్లా ఒకటి మళ్ళా చదువుతున్నాను, రిపీట్. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏమంటున్నారంటే దేవుడు పుట్టించేటప్పుడు పసిబిడ్డలనే యథార్థవంతులు కానీ అమాయకులు కానీ ఒక దేవుని రాజ్యానికి వారసులకు ఉండే వాళ్ళని కానీ తయారు చేస్తారండి. కానీ మనం పెరిగే కొన్ని ఏంటంటే టీనేజ్కి వచ్చే వరకు ఒక ఆలోచన, వాళ్ళు పెద్దోడు అయినాక ఒక ఆలోచన, పెళ్ళి అయినాక ఒక ఆలోచన, పిల్లలు పుట్టినాక ఒక ఆలోచన. అంత తంత్రాలు వీటినే మన జీవితం ఆగిపోతూ ఉంటుంది. వీఆర్ బార్న్ యాజ్ ఎ ప్యూర్ పీపుల్. మనకి దానిలో ఏ కల్మిషం లేకుండా పుట్టిస్తాం. పుట్టుకలో మాత్రం ఏమాత్రం ప్రాబ్లం లే. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు వెన్ వీఆర్ బార్న్ వీ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. కానీ పెరిగే కొన్ని మనకి ఏది కొంత స్వార్థం పెరుగుద్ది. స్వార్థం ఈజ్ ద నెంబర్ 1 విచ్ ఈస్ క్రియేటింగ్ ద ప్రాబ్లం ఇన్ ద మ్యాన్. ఈ సెల్ఫిష్నెస్ ఉందే, ఈ సెల్ఫిష్నెస్ ఎంతగా చేస్తుందంటే నేను నాది అని చివరిలో వాడు ఏంటంటే అన్ని విషయాల్లో కూడాను పాపం దారి తీసేది ఎక్కడ అంటే ఈ స్వార్థమే తీసుకొస్తుంది. కాబట్టి స్వార్థ రహితంగా ఉండాలి. మనం స్వార్థంతో దూరంగా ఉండాలి. క్రిస్టియన్గా ఉండేవాడు స్వార్థానికి దూరంగా ఉండాలా. డిసిప్లిన్గా ఉండేవాడు ఇంకా స్వార్థం లేని వాడిగా ఉండాలి. ఆ స్వార్థం లేకుండా ఉంటే దెన్ 50% యూఆర్ ఆల్ రైట్. ఆ తర్వాత కుతంత్రాలు ఎన్ని ఇప్పుడు మనం పొలిటికల్ ఫీల్డ్ చూస్తే అది ఆ ఫీల్డ్ మనం డిస్కస్ చేయటం మంచిది కాదు. కానీ చూస్తే కానీ మనకు తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా. ఒకటి కాళ్ళు ఒకరు లాగుతూ ఉంటాడు, ఒకరిని పడేసి ఇంకొకటి. ఇది వాళ్ళు చేసే పని.
అట్లాగే మన ఇళ్ళలో కూడా ఆస్తిపాస్తుల విషయంలో వస్తే, ఎందుకంటే కొంత మన అర్ధాంగులు వాళ్ళు కూడా దాంట్లో పాత్ర ఉంది, అర్ధాంగి పాత్ర కూడా ఉంటుంది ఇట్లాంటి ఆస్తుల విషయాల్లో. వాళ్ళు ఏంటంటే స్వార్థపూర్తమైన వాళ్ళు. ఆడవాళ్ళు మనకంటే ఎక్కువ ఆ మాట అనడానికి నాకు కొంచెం బాధ, కానీ బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. వాళ్ళ సెల్ఫిష్నెస్ ఎక్కువ. అట్లాగే ఈ సెల్ఫిష్నెస్ ఎక్కువ వల్ల ఇట్లాగనే కుతంత్రాలు వీటి వల్ల మనం ఇట్లా మాయమైపోతా ఉన్నాం. అయితే దిస్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ దాట్? ఇది ఎట్లా ఈ 9వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆ శిష్యులు ఏమన్నా బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టక ఎవడు పాపం చేసేవాడు, వీని కన్నవారా లేదు వీడా అన్నది ఫస్ట్ క్వశ్చన్. అట్లాగే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళేట్లయితే మనం మరి ఇక్కడ ఇంకో ఎట్లాగొస్తుంది అంటే ఆ క్వశ్చన్, ఇతను ఏది భిక్ష ఎత్తుకునే అతను సూప్ పొందుతాడు. ఎట్లా పొందుతాడు సూపు? 6వ వచనం 9:6. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సీలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్ గా యేసు బెత్తనమి వీళ్ళందరి విషయంలో చూసినట్లయితే ఆయన ట్రైల్ ఆఫ్ ఏది హీలింగ్ ద పీపుల్. ఎట్లాగంటే వాళ్ళని స్వతపరిచేదానికి కొంతమంది గుడ్డోళ్ళని కొంత రకంగా చేశాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చేశాడు, ఎన్నో రకాలు చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం 8వ అధ్యాయం అంటే ఒక కుర్చీలోకి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మరి నీ చిత్తమైతే నన్ను శుద్ధిగా చేయమంటే, నాకు చిత్తని శుద్ధిగా చేయటం నా చిత్తమే అంటాడు. అది సరిపోతుంది ఒక మాట. అట్లాగే ఆ సెంచురియన్ ఉన్నాడు, ఏది శతాధిపతి, నా దాసుడిని స్వస్థపరచడానికి అయ్యా మరి నా ఇంటి దగ్గర రావడానికి కష్టపడద్దు, నేను ఆ పాత్రుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవు అంటాడు. అట్లాగే ఆ మాట మాత్రం సెలవిచ్చి కూడా ఎట్లా చేశాడు. కానీ ఈయనకైతే స్పెషల్గా చేశాడు. సిలోయమని కోనేటికి కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్తాడు. సిలోయమన్ అనే మాటకి ఏంటంట, పంపబడినవాడు అని. మనం అంతా కూడా పంపబడినవాడు. వీఆర్ ఆల్ సెంట్ పీపుల్ అని. అయ్యా మనం అంతా పంపబడినవాడు. దేనికి పంపడ్డాం? యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి పంపడ్డాం, ఆయన సాక్షులుగా జీవించడానికి పంపడ్డాం, ఆయన శిష్యులుగా ఉండటానికి పంపడ్డాం. కాబట్టి మనం కూడా పంపబడ్డ వాళ్ళమే. ఆయన ఏంటంటే స్పెసిఫిక్ గా అతనికి ఒక టాస్క్ ఇచ్చాడు, నువ్వు అక్కడ పోయి సిలోయమని కోనేరులో కడుక్కోమని. ఈ సిలోయమని కోనేరు ఎప్పుడు కట్టారు తెలుసా? హిజ్కియా రాజు కాలంలో కట్టారు. సిలోయమని కోనేరు ఎట్లాగ వచ్చింది, బయటికి రావాల్సి వచ్చిందంటే, ఈ సన్హెరీబు ఏది అసూరు రాజు అయిన సన్హెరీబు చుట్టుముట్టు 1,85,000 సైన్యంతో చుట్టూ మూడతాడు. ఆ గోడ చుట్టూ ఉన్నప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళడానికి లోన్, అంటే ఇది వన్ హైవే ఆఫ్ ప్రాక్టీస్. ఇంటర్డిక్టింగ్ మిలిటరీ టర్మ్స్ లో చెప్పాలంటే ఇంటర్డిక్టింగ్ అంటారు. ఇంటర్డిక్టింగ్ అంటే కమ్యూనికేషన్స్ కటాఫ్ చేయాలా, రోడ్లను కటాఫ్ చేయాలా, వాళ్ళ సప్లై లైన్స్ అన్ని కటాఫ్ చేయాలా. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే సరెండర్ అవుతారు ఆటోమేటిక్గా. వాళ్ళు ఎవరిని సంపాదనలో వాళ్ళు మనం చంపడం, మనం వాళ్ళని చంపడం. ఒక ఈ బంగ్లాదేశ్ ఉద్భవించిందంటే ఎట్లా ఉద్భవించిందంటే, గిల్ అని అది జనరల్ ఆయన ఉన్నాడు, గిల్ అని అనుకుంటా, 71 బార్లు అట్లా జరిగింది. వీ హావ్ యూజ్ ద ఎయిర్ ఫోర్స్ మ్యాక్సిమం. యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్ ని ఎక్కువగా ఉపయోగించి అన్ని కీలక స్థానాలన్నీ బొంబార్డ్ చేశారండి, ఇంక్లూడింగ్ ఏది ఆ హార్బర్ ఉంది, వాళ్ళు చిటగాంగ్ హార్బర్. ఒక వార్డ్ అమెరికా వాళ్ళు ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ యాక్చువల్లీ. అంటే వాళ్ళని ఎస్కేప్ చేయడానికి నాజీ అంటారు జనరల్, ఆయన ఈస్ట్ పాకిస్తాన్ కమాండర్గా ఉన్నాడు. కమాండర్గా ఉండి ఈ ట్రైన్ టు సేవ్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే 1,00,000 మంది సైనికులు ఉన్నారు, ఒకటి కాదు ఇద్దరు కాదు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పెద్దగా సరెండర్ అయిన వాళ్ళు ఎవరంటే ఈ బంగ్లాదేశ్ లో ఉన్న పాకిస్తానీ సైన్యం. అట్లాంటప్పుడు వాళ్ళు మనం చేసింది ఏంటంటే 4th స్క్వాడ్రన్ 30th స్క్వాడ్రన్, ఈ 2 స్క్వాడ్రన్లు ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్స్ ఆపరేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఫ్రమ్ ఈస్టర్న్ సెక్టర్ లో. ఆ ఈస్టర్న్ సెక్టర్ లో ఉండి ఆపరేట్ చేశాం కాబట్టి ఇంటర్డిక్టరీ ఎక్కడ ఎట్లాంటి సప్లై కూడా రాకుండా చేశారు. చేసేవారు కాదు, కింది లేదు, తిప్పలేదు, ఏమి ఎట్లాంటి పోషణ లేకుండా పోయేవారికి పుట్ ద హ్యాండ్స్ అప్, అయా మేము సరెండర్ అవుతున్నామని ఆయన జనరల్ నియాజీ ఆ రోజు డిక్లేర్ చేశాడు. మొన్న మధ్య కూడా వచ్చింది ఆ విషయం, యాక్చువల్గా ఈ నెలలో జరిగింది, డిసెంబర్లో. కాబట్టి అట్లా చేసినప్పుడు అసూరు రాజు వాడు మళ్ళీ తెలిసారు, సేమ్ మిలిటరీ డాక్టరీని వీఆర్ యూజింగ్ టుడే. ఈ రోజు కూడా అట్లాంటి డాక్టర్నే ఉపయోగిస్తున్నాం మనం చాలా విషయాలు.
ఒక గుంపుని కానీ ఒక ఏమంటారంటే ఒక స్క్వాడ్ అంటారు మామూలుగా ఒక సైనికుల్ని. ఒక స్క్వాడ్ని కనుక సరెండర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇదే ఎన్సర్కిల్ దెమ్, అట్లా గుండ్రంగా అటాక్ చేసి చుట్టూ వచ్చే వరకు ఏ రకంగా వాళ్ళకి మద్దతు లభించదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా సరెండర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ సరెండర్ అయిన ఈ హిజ్కియా రాజు ఏం చేయాలనుకున్న రాజు అయితే దేవుడి వీళ్ళకి జ్ఞానం ఇచ్చాడు నా ప్రజలు అన్నాడు కాబట్టి ఆయన 2 రాజులు 20వ అధ్యాయంలో ఉంటుంది, అది చేయాల్సిన అవసరం లేదు అయ్యా. మరి ఎట్లా నేను ఎక్స్ప్రెషన్ చేస్తాను, ఎట్లా ఈ అశ్షూరు రాజు రబ్సైక వచ్చి అబ్బే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు గోడకి. ఆయన ఇట్లా మాట్లాడినప్పుడు వీళ్ళు నీళ్లు కాకుండా ఏం చేస్తారంటే నదులకి బ్లాక్ చేస్తూ ఉంటారు. బ్లాక్ చేసినప్పుడు ఈయన సీక్రెట్ గా వీళ్ళు ఇట్లా చేస్తారని తెలిసే ఏమోనండి నది అన్నట్టు పక్కన వెళ్తా ఉంటుంది ఎట్లా దగ్గరలో. ఆ నదికి ఒక టన్నెల్ లాగా చేస్తారన్నమాట, పైకి కనపడదు, అండర్ గ్రౌండ్. మీరు గుంటూరుకి వాటర్ సప్లై ఎట్లా వస్తుందో చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియదు. సంగం జాగలమూడి నుంచి సంగం జాగలమూడి వరకు బకింగ్హామ్ కెనాల్ ఉంది ఒక బ్రాంచ్ గా. అక్కడి నుంచి నీళ్ళు ఎట్లా సప్లై చేస్తారంటే పెద్ద పెద్ద పైపుల ద్వారా గుంటూరుకి సప్లై చేస్తారు ఈ బకింగ్హామ్ కెనాల్. అయితే దాని మీద ఏం చేస్తారంటే ఎవరికి తెలియకుండా రోడ్డు వేసారు వాళ్ళు. రోడ్డు వేసి ఆ రోడ్డు మీదకి బళ్ళు వెళ్తుంది, అన్ని వెళ్తాయి, కానీ కింద నీళ్ళు వెళ్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. కొంతమందికే తెలుసా గుంటూరు నీళ్ళు వెళ్ళే విషయం. అది అట్లాగా అట్లా సేమ్ మేడ్ యాక్చువల్లీ ఒకటి చేసి దాంట్లో నీళ్ళు పుష్కలంగా చేస్తారు. మళ్ళీ రెండోది ఏం చేయాలంటే ఫుడ్ సప్లై రాకుండా చేస్తారు ఎరుసలేం లోపల. ఇది కొంచెం ఎక్కువ వెళ్తున్నాను నేను, ఐఎమ్ గోయింగ్, నో ప్రాబ్లం. అయ్యా కొంచెం ఎక్కువ టైం తీసుకుని పర్వాలేదు నాన్న. హలో, పర్లేదు అంకుల్, మీరు తీసుకోండి అంకుల్, ఇబ్బంది ఏం లేదు. మాట్లాడు సార్, నో థ్యాంక్ యూ. మరి అట్లాగా ఆ ఫుడ్ సప్లై చేస్తే దేవుడు ఏమంటాడంటే 20వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో ఉంది, వండర్ఫుల్ వే ఇచ్చారు. అయ్యా నేను మీకు 3 సంవత్సరాల పంటను ఇస్తానంటాడు. మీ ఏ చెట్లు అయితే ఉండయో లోన, ఏ తోటలు ద్రాక్ష తోటలు అయితే ఉండయో ఈ సంవత్సరం ఇచ్చే పంట మీకు ఈ సంవత్సరం తింటారు, వచ్చే సంవత్సరం తింటారు, అప్పుడు 3వ సంవత్సరానికి మీరు వేసుకుంటే మీరు దానికి తింటారండి. అంటే ఏంటంటే మొట్టమొదటిదేమో చెట్టు పంట, తర్వాత పిలక పంట అన్నమాట. 2వ సంవత్సరం వచ్చి అరట్లు అవన్నీ చూసేట్లయితే తెలిసింది. మనం అరట్లు గెలగొట్టిన తర్వాత అది అయిపోతుంది దాని పని. దానికి వచ్చిన పిలక వల్ల 2వ గెల వస్తుంది 2వసారి. అట్లాగే అట్లాగే ఏది మామిడి చెట్లు ఇవన్నీ కానీ ఫలాలు ఇచ్చే చెట్లు కొన్ని చూసేట్లయితే మనం మొట్టమొదటి క్రాప్ వస్తుంది, తర్వాత అది అయిపోయిన 2వ క్రాప్ పైర్ క్రాప్ అంటారు. అప్పుడు అది చేసి పెద్ద ఉండదు కానీ కాయ మాత్రం ఉంటుంది. అది బీదల కోసం అని చెప్తాడు దేవుడు, నేను బీదల కోసం ఇస్తున్నాను నా పైరు కాపు అని. అట్లాగే చాలా విషయాలు చూస్తే అర్థం అవుతుంది. ఒక్కోసారి నాకు ఆలోచిస్తే ఎంత ఇదిగా ఉంటుందంటే దేవుడు ఎంత గొప్పడని. ఇప్పుడు పంట పండుతుంది అనుకోండి, మనం రైసే తింటున్నాం. మనం ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మనం రోజు రైసే తింటున్నాం కదా. ఈ రైస్ ఎట్లా వస్తుంది పొలంలో నుంచి అంటే ఈ పొలం పండింది ఒక రైతే తింటాం. రైతు తినేది మనం మామూలుగా మనం ఎంత తింటాం రైతు అంత తింటాడు. కానీ అది 30 బస్తాలు ఎకరానికి 40 బస్తాలు ఈల్డ్ వస్తుంది, పంట పండుద్ది. ఆ 30 బస్తాలు 40 బస్తాలు ఏం చేస్తాడు మరి అంటే మన బోటలు ఏది మార్కెట్లో వేస్తాడు. కానీ ఒక విషయం ఇంకేం తెలుసా, ఇది వచ్చేలోగా అది అక్కడ ఎలికలు పడతాయి, ఎలికలు తింటాయి, పురుగులు తింటాయి, పాములు తింటాయి, ఎన్ని తింటాయో మీకు ఊహించలేరు. కోళ్ళు తింటాయి, కుక్కలు తింటాయి, అన్ని తింటానే ఉంటాయి దాంట్లో. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఒక పంట వచ్చిందంటే ఎన్ని అదే రకంగా ఒక చెట్టు కాయ అనుకోండి, ఏ చెట్టు ఉంది లేదా కొబ్బరి ఏ చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, ఏ చెట్టు అన్నది తీసుకోండి. దాంట్లో ఉన్న ఫలాలన్నీ పడినాయని మనం ఒక్కడే తినం. చిలకలు కొట్టి సగం నీ బారేసి ఉంటాయి, పిట్లు తినే ఉంటాయి, కింద పడ్డ తర్వాత ఇంకా మన ఏరుకుని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాగా ప్రతి ఒక్కరిని పోషించడానికి దేవుడు ఏదో ఒక మార్గం ఏర్పాటు చేశాడు. పశువులు తింటాయి, చాలా రకాలుగా చూస్తే మనం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవన్నీ దేవుడు ఆలోచించేట్లయితే ఒక్క పంటలోనే ఎంతమంది తింటారు, ఎంతమంది పోషింపడతారు, ఎంతవరకు పోషింపడతారు, ఎన్ని సంవత్సరాలు పోషింపడతారు అని చూస్తే ఇది సర్ప్రైజింగ్. మా ఇంట్లో కూడా ఉండేవి బియ్యం, ఒడ్లు ఉండేవి, మేము మరకాయ ఇసుకొస్తా ఉండేవాళ్ళం. ఈ సంవత్సరం పండింది వచ్చే సంవత్సరం చివరి దాకా 2వ పంట వచ్చినా కానీ ఇంకా తింటానే ఉండేవాళ్ళం మేము. మరి అట్లాంటి దేవుడు అట్లా సృష్టి తయారు చేసి మనల్ని అందరూ పోషిస్తా వచ్చాడు.
ఆయన కృప మెండుగా ఉంటుంది. ఆయనకు వందనాలు చెబుతాం. అట్లాగనే సెకండ్ క్వశ్చన్కి మళ్ళీ చాలా టైం అవుతుంది. 9:41 ఒకసారి చేయనా? 9:41 సెకండ్ క్వశ్చన్ ఇట్ ఈస్ 9:41 సారీ 9:1-2 చదివావు కదా ఇప్పుడు. సెకండ్ నెంబర్ 2 క్వశ్చన్ వచ్చి వీళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు వేస్తూ ఉంటారు. 9:8 ఉంటుంది. 9th chapter 8th verse. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఇరుగు పొరుగు వచ్చేది అంటే వీడి పలానోడు కొడుకు కదా, వీడి పలానోడు ఏది యేసుక్రీస్తు ప్రభుని కూడా ఏది వడ్లవాడి కుమారుడు కాదా, మనకి తెలిసిన వాళ్ళ అన్నదమ్ములంతా మనకి తెలిస్తే, వాళ్ళ అక్కడికి వెళ్ళినంతా మనకి తెలిస్తే, ఈయనంటే ఈయన అట్లాగే ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అట్లాగే వీళ్ళు కూడా ఏంటంటే ఎంతగా తెలిసి వాడని తెలుసు కదా, కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ డౌట్ అన్నమాట. అబ్బాయి వీడు బాగుపడకూడదురా, వీడికి చూపు రాకూడదురా. ఒక రకంగా ఏసి చేస్తారు, ఒక రకమైన తెలివి అమాయకంగా చేస్తారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ చూడండి ఎట్లా ఉండదు. వీడు భిక్ష నేర్చుకునేవాడు కదా అంటే దే ఆర్ డౌన్ ట్రాడింగ్ హిమ్ సో మచ్. ఎంత తక్కువ వస్తున్నారండి అని ఎవరైనా కానీ ఒకటికి చూపు వచ్చిందంటే మనం ఏం చేయాలి? సంతోషించాల్సి పోయి మనం వాడి నెపాలు ఎత్తుకుతా ఉంటే వాడు ఎట్లా అయ్యా ఇది మనోడా కాదా ఈడా ఆడని ఆయన తనేం చేస్తా దానికి 9th verse అంటాడు. వీడే అని కొందరును వీడు కాడు వీడిని పోలి అన్న ఒకడని మరికొందరును అనేది వాడైతే నేనే అనిను ఉన్నాడు. నేనే అన్నాడు. తన సాక్ష్యం చూడు ఎంత గట్టిగా ఉందో. నేనే అని గట్టిగా చెప్తాడు. అరే నేనేరా ఆ భిక్షగాన్ని ఆ గుడ్డాన్ని ఈరోజు చూడగలుగుతున్నాను అని గట్టిగా ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ పొరుగు వాళ్ళు ఏమంది ఈడే అని ఒకడు ఇట్లాంటి వాళ్ళే అని ఈడే ఆడే గుడ్డాడైతే ఆడేది కానీ అట్లాగా ఉంటుంది. కానీ మనం కూడాను చాలా వరకు నిజంగా చెప్తున్నాం. మనం కొన్ని దేవుడు నాకు సహాయం చేశాడు ఎంతమంది చెప్తున్నావయ్యా. ఈరోజు నేను బతుకున్నానంటే దేవుడు నాకు సహాయం చేశాడని నేను చెప్పాలి గట్టిగా. నీకు ఏదన్నా ఇప్పుడు మూర్తి గారి విషయం మాట్లాడతాం, బీసా వచ్చిందంటే నాకు సహాయం చేశాడని ఆయన గట్టిగా చెప్పాలా. అట్లాగే ఏది మన రేపు కిరణ్ పరీక్ష పాస్ అవుతుందంటే కిరణ్ కూడా చెప్పాలా. ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రతి ఒక్క మేలు ప్రతిరోజు దేవుడు ఏదో రకంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఒక చోటకు పోయి తిరిగి వచ్చావంటే దేవుని మేలే. ఎంతమంది తిరిగి రాకుండా అటు నుంచి అంటే పోతున్నారు పైకి. ఇవన్నీ మరి మనం అర్థం చేసుకుంటే ఎంత గొప్ప విషయాలు దేవుడు చేసేది. నిజంగానే ఎన్ని మేలు చేస్తున్నాడు. ఎంతమంది యాక్సిడెంట్లో పోతున్నారు, ఎంతమంది అనేక విపత్తుల్లో వాళ్ళు తప్పు లేకుండా కానీ ఏదో దాని బండి మీదుగా పోయిందంటాడు. ఏం చేద్దాం మరి? వాడు తప్పేం కాదు, వాడు దారిని వాడు పోతున్నాడు, బండి గుద్దుకుంది ఏం చేస్తాడు? మరి దేవుడు మనం తప్పించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయాలంటే బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయాలా, తిరిగి వచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పాలి. దేవా నీ తోడు నాకు ఇమ్మో అంటాడు. అంటే ఎబ్బేసి యొక్క ప్రార్థనలో ఉండేవాడు. గొప్ప విషయం. శివుని ఎబ్బేసి 4 విషయాలు ప్రార్థన చేస్తాడు. శివుని తప్పించము, ఆశీర్వదించము, నీ బలమైన హస్తం తోడుగా ఉంచము, సరిహద్దుని విశాలపరచము అంటాడు. సరిహద్దుని విశాలపరిచేదంటే మన వంతు శిక్షల వంతు చాలా ఉంది. యేసుక్రీస్తు యొక్క రాజ్య విస్తరణలో మనం సరిహద్దుని విశాలపరచాలి. మరి ఆ బాధ్యత మన నెత్తి మీద ఉంది. కాబట్టి మనం ఇవన్నీ బాధ్యతలన్నీ అబ్బాయి భుజాల నుంచి ఇసిరేసి ఎదిగిపోతూ ఉంటాం. అదే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు. ఏది నా యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్లయితే మీకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహింపడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు అంటాడు. కాబట్టి ఆయన రాజ్యభారం ఉంది. కాబట్టి మనం సాక్షిగా ఉండి శిక్షుడిగా ఉండి దాన్ని ఎక్స్టెండ్ చేసేవాళ్ళంగా ఏది సరిహద్దుని విశాలపరచడం అంటాడు ఎబ్బేది. అట్లాగే మనం కూడా సరిహద్దుని విశాలపరచేవాళ్ళంగా ఉండాల. ప్రతి ఎక్కడికన్నా వెళ్ళామంటే ఒక మాట అది యూజువల్లీ గో క్యాబ్ ఆ డ్రైవర్తో మాట్లాడతాను. అయ్యా మరి ఏంటి విషయం, నీ జీవితం ఏంటి, ఎట్లాగే ఉందని చివరిలో 2 మాటలు చెప్తాను. అయ్యా యేసుక్రీస్తు నమ్ముకోరా, ప్రాబ్లమ్స్ ఉంటే ఉండవనే ఉంది దేవుని నేను చెప్పను, కానీ ఆయన నమ్ముకుంటే నీకు శాంతి అనేది ఒక తృప్తి అనేది జీవితంలో ఉంటుంది. లేకపోతే నువ్వు ఎంతకాలం ఈ బండి నడుపుతూనే ఉంటావు. అబ్బాయి ఇంకా రావాలని 10 ట్రిప్పులు వేస్తావు, రోజుకి 20 ట్రిప్పులు వేస్తావు, కానీ నీకు తృప్తి ఉండదు.
నీకు తృప్తి కావాలంటే యేసుక్రీస్తు నమ్ముకో. అడుగుతాను ఆర్ యు సాటిస్ఫైడ్ అని. అంటే ఎక్కువ మంది సాటిస్ఫైడ్ నాట్ సాటిస్ఫైడ్ అనే చెప్తారు. ఎక్కడ సార్ 30,000 దీనికి అవుతుంది, దానికి అవుతుంది, ఇంటి అవుతుంది, తిండికి అవుతుంది, పిల్లల చదువుకు అవుతుంది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ ఐ టెల్ దెమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై డ్రాప్ పాయింట్ వచ్చేలాగా చెప్తాను ఆ విషయం. ఏం వద్దురా ప్రభు, నీకు నమ్మకం, నీకు కొంత శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. అంతేగాని బాధలేదు తప్పకుండా బాగు, బాధ లేకుండా బాగు అని నేను చెప్పను. సమాధానం అనేది నీలో పుట్టింది, నీకే ఒక తృప్తి అనేది ఉంటుంది. సాటిస్ఫై వెళ్ళే దేవుడు ఉండడు నాకని ఆ అభయం ఉంటే చాలు అన్నట్లు చెప్తాను. అదే విషయంగా ఇప్పుడు 2వ క్వశ్చన్కి వచ్చాం కదా, అయిపోయింది. 3వ క్వశ్చన్ ఇప్పుడేంటి 6 నోటిని బట్టి ఎక్కడికి వెళ్ళిందంటే ఇదే సన్నెడ్రిన్ లో ఉన్న పరిశీల దగ్గరికి వెళ్ళిందండి. అంటే ఏంటంటే మన సంఘ పెద్దల దాకా వెళ్ళిందన్న అర్థం. సంఘ పెద్దల దగ్గర లేదో మన శిష్యుల దగ్గర అట్లాగే వెళ్ళిందండి. అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమో చేస్తున్నారు చూడండి. వాళ్ళు ద థర్డ్ క్వశ్చన్ వాట్ కమ్స్ ఇస్ పరిశీలి ఎట్లా అంటే హౌ ఆర్ యూ సీయింగ్ ఏది వాట్స్ 15 వచ్చిన చూడాను. నువ్వు అట్లాగే చేసి 9వ అధ్యాయం 15. వాడెలాగ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగుగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతానని వారితో చెప్పెను. డీటెయిల్ ఏది దాన్ని చూపు పొందింది ఎట్లా, వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, నీకు చూపు వచ్చిందా అని హౌ యు ఆర్ ఏబుల్ టు సీ అని వాళ్ళు క్వశ్చన్ పెట్టారు. దానికి ఆన్సర్ అయ్యా ఎవరైనా వచ్చారయ్యా, నేను చదువున్నాను మళ్ళీ అగైన్ రీడ్ ఇట్. వాడెలాగ చూపు పొందినో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితనని వారితో చెప్పాను. అప్పుడే ఆ రోజు ఏమి రోజు అంట 14 యేసు బురద చేసి వాడు కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పట్టుకుని ఎలా అంటున్నారండి వీళ్ళు? పరిచయం ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినాన్ని వాడికి చూపించి, అరే వాడు పుట్టిన ఉన్నాడు, యేసు ప్రభు వచ్చి ఆయన గుడి సంతోషించాలంటావా, క్వశ్చన్ చేయాలంటావా? అంటే మళ్ళీ కళ్ళు మూసుకో మళ్ళీ గుడ్డోడు నువ్వు విశ్రాంతి దినాన్ని చేయకూడదంట. వాళ్ళ అభిప్రాయం నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళ ఏది ఇన్నర్ మీనింగ్. కానీ మొత్తానికి వాళ్ళు ఏంటంటే విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు ఆచరించట్లేదు కాబట్టి ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదు, దేవుని కుమారుడు కాదు అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం అన్నమాట. అంటే దే వాంట్ టు సమ్హౌ డిస్క్రెడిట్ జీసస్ క్రైస్ట్. ఆ క్రియేట్ ఆయనకి పోకుండా ఉండాలా, ఆయన చేసిన గొప్పతనాన్ని. ఇది కూడా ఉంది మన పాలిటిక్స్ కూడా చాలా ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి, చాలా బయటగా అవన్నీ నేను చెప్పాల్సిన లేదు. నోబడీ వాంట్స్ యు దట్ అరే పలానా కిరణ్ ఈ పని చేశాడు, పలానా మూర్తి పని చేశాడు, పలానా పేట్ల పని చేశాడని చెప్పడానికి మన నోట్లు రావు. కానీ దానిలో తప్పే ఉందో మనం మైనస్ పాయింట్. విశ్రాంతి దినాన్ని అంటే కళ్ళు తెచ్చాడంట, అది ఒక పెద్ద తప్పు అయిపోయింది. అరే వాడికి చూపు లేనోడు చూపు పొందాడే, అయ్యో అది ఎవరు సాధ్యం కాదు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బార్న్ బ్లైండ్ మ్యాన్ పుట్టుగుడ్డు అన్ని చూపివ్వటం అంటే ఏ మంది ఇచ్చేస్తా, ఏ డాక్టర్ దగ్గర ఎవడేం చేయలేడు. ఎంతమంది బాగుపడరు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చేయగలడు. అందుకే ఆయన అన్నాడు నేను లోకమునకు వెలుగును అన్నాడు, ఛాలెంజ్ చేశాడు. నేనే లోకమునకు వెలుగు, ఇంకెవరు లేరు. సరేనా అయ్యా, మరి టైం అవుతుంది కాబట్టి వాళ్ళు జస్ట్ రష్ అప్. సరేనా అట్లాగా వాళ్ళు అడిగారు, మళ్ళా తర్వాత వాళ్ళు తృప్తిగా అట్లా కదా. మరి వాళ్ళ నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుదామని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి 19వ వచనంలో వాళ్ళ తండ్రి అతను చెప్పాడు కదా, నాకు ఇట్లా ఫలానా ఏది ఇట్లా వృద్ధ రాసుకోమన్నాడు, కోనీటికి వెళ్ళమన్నాడు, చూపు పొందమన్నాడు, నేను చూపు అట్లా పొందానయ్యా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అది వాళ్ళకి సాటిస్ఫై కాల ఆన్సర్కి. వాళ్ళ నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఎట్ట చూపు పొందాడు అడుగుదామని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళారు. సరే అది ఎక్కడ 19లో 19వ వచనం. గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి.
అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదము. కంటిన్యూ. ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనేది. వీళ్ళెంత తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభు మన ఇంట్లో మేలు చేశాడు, నా బిడ్డకు ఒక మేలు చేశాడు, నాకు ఒక మేలు చేశాడు, సాక్ష్యంగా చెప్పొచ్చు కదా ధైర్యంగా. కానీ వీళ్ళు ధైర్యంగా అట్లా చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభు చేసి ఆయనే గుడ్డివాడు. ఇప్పుడు గుడ్డివాడి దగ్గరికి వచ్చి ఇంకో వ్యక్తి ఎవరైనా మాట్లాడితే అది ఎట్లా ఉంటాడో మరి, గుడ్డివాడు కాబట్టి చూపు లేదు కాబట్టి తెలుసుకోలేడు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి కనపడతా ఉండగా పలానా విషయం చేశాడన్న విషయం తెలుసుగా వాళ్ళ సాక్షులుగా నిలబడలేకపోతా ఉండాలి. అయ్యా మా అబ్బాయిని బాగు చేసింది మా యేసుక్రీస్తు ప్రభు, మరి ఈ లోక రక్షకుడు, ఆయన క్రిస్మస్ రోజు ఇట్లా పుట్టాడని మనమంతా ఆరాధించామే, ఆయనేనయ్యా మా బిడ్డని మరి బాగు చేశాడని గట్టిగా చెప్పొద్దు. గట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాడిని అడగమంటున్నారు. వాడు వయసు వచ్చినాడు కదా, వాడిని అడగండి. అయితే ఒకటి మాత్రం నిజం, ఏంటి వాళ్ళు ఒప్పుకునేది? పనికి మళ్ళీ ఒప్పుకోవటం. పుట్టినప్పుడు గుడ్డిగా ఉన్నాడు కానీ ఇప్పుడు చూస్తున్నారంట, అది చెప్తా ఉండాలి. అది అందరికి తెలిసిన విషయం. నువ్వు చెప్పేదే ఉంది. అది కారణం వాళ్ళు. తర్వాత 23 వచ్చిన 23 వాళ్ళు 22 వచ్చిన చదువుతానా 22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతునని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. ఎందుకంటే వీళ్ళకి తెలుసు మనం యేసుక్రీస్తు ప్రభు నా కొడుకు దృష్టించాడు చూపించాడు అని చెప్పేది. అయితే మనల్ని ఎల్లగొడతారు వీళ్ళు సమాజ మందిరాన్ని. ఆ సమాజ మందిరం ఎల్లగొట్టడం ఎక్కువ, లేకపోతే నీ కొడుకు సాక్షిగా చెప్పడం ఎక్కువ. వాళ్ళ భయం. మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు, ఆఫీసు పేరు ఇక్కడ పేరు అక్కడ. ఏం చెప్తా మరి వాట్సాప్లో 16 రకాల పేర్లు వస్తున్నాయి. ఎవరన్నా నాకే తెలియట్లా. ఉండేది ఒక మనిషి అయితే ఎందుకు ఇన్ని రకాల పేర్లు రావాల్సిన అవసరం? ఇదంతా అది ఎందుకంటే భుక్తి కోసం చేసే పనులు అవన్నీ. మన బ్రతికి ఎందుకంటే ఈ లోకం అట్లా డిమాండ్ చేస్తుంది, గవర్నమెంట్ అట్లా డిమాండ్ చేస్తుంది. అందుకబట్టి మనం కానీ అది మేలు కలిగేదే విషయం, కానీ ఆధారానికి అది అట్లా మనం సర్దుకుపోవటం అని. సరే, మరి ఎట్లయితే దానికి భయపడినాం. మనం కూడా చాలా విషయాల్లో మందిరం పెద్దలకి చెప్పం చాలా విషయాలు. సరే, అట్లాగా ఇప్పుడు ఎన్ని క్వశ్చన్ అయింది? 5th క్వశ్చన్కి వస్తున్నా. 22nd టైం మళ్ళా వస్తాడు. అక్కడ అడిగిన తర్వాత మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఆయన వయసు వచ్చినాడు కదా, వాడిని అడగండి అని అనగానే మళ్ళా వస్తారు. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని 2వ మారు పిలిపించి, దేవుణ్ణి మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుతామని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. వెరీ గుడ్. వాడు మొత్తం చాలా ధైర్యంగా చెప్తానే ఉన్నాడు అందరికి. తర్వాత 26 అందుకు వారు, ఆయన నీకేమి చేసిను, నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలా వానిని అడుగుగా, వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యుల కొడుకు. కౌంటర్ క్వశ్చన్ ఇద్దాం. అయ్యా ఇందాక నేను ఫుల్ డీటెయిల్ గా చెప్పాను మీకు, కానీ బుద్ధి మళ్ళా అడుగుతారు. ఎన్నిసార్లు అడుగుతారో, అడిగింది అడుగుతూ ఉంటారు. ఎట్లా పొందావు చూపి, ఎట్లా పొందావు, కానీ మీరు వినకపోయారు. కానీ ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని ఈ కౌంటర్ క్వశ్చన్. అయితే చివరిలో చిన్నగా అనిపిస్తాడన్నాము. మీరు ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా? యేసు ఏమి అని వారితో ఏమి అని అడుగుతాడు. అంటే ఏంటి? ఎవరైతే యేసుని క్రీస్తుగా అంగీకరిస్తున్నారో వాళ్ళ సమాజం వెలివేస్తున్నారే, తోలేస్తున్నారే. కానీ అట్లాంటి ఆయన్నే మీకు ఆయన శిష్యులు అవటానికి మీరు ట్రై చేస్తున్నారా అని వాళ్ళకి వాళ్ళ స్టేట్మెంట్ ఆలోచన మీదే పెడతా ఉంటారు. సరేనా? అప్పుడు వాళ్ళు ఏమంటారయ్యా, 28 వచ్చింది వాళ్ళ
అందుకు వారు, నీవే అందుకు వారి వారు శిష్యుడువు, మేము మోషే శిష్యులము. శిష్యులు సరేనా, మేము మోసే శిష్యులు కానీ అయ్యా అని మరి చివరిలో 31వ వచనం సార్ చదువు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇప్పుడు ఇది ప్రేయర్ పాయింట్. మనం ప్రేయర్ పాయింట్ కి తీసుకోవాల్సింది ఏంటంటే 31వ వచనం. ఏం చేయాలంట? దేవుడు పాపుల మనం ఆలకింపడని ఎరుగుదము. మనం పాపులం అయ్యి ప్రార్థన చేసేట్లయితే దేవుడు మన ఆలకింపడానికి ఉండాలి. మరి మనం ఎవడైనా దేవభక్తుడే ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించేయాలి, ఆయన వాని మనం ఆలకించడం. ఈజ్ అ క్లూ ఫర్ అస్. అయ్యా మనం ప్రేయర్ చేసేటప్పుడు ఈ క్లూని పెట్టుకోవాలి. మనం ఏది పాపం మనలో ఉంటే దేవుడు ఆలకించడు. కాబట్టి మనం ప్రార్థన చేసే ముందు మన పాపాలను ఒప్పుకుంటాం. తర్వాత పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉందో, నీకోసం అయితే ప్రార్థన చేస్తున్నావు, నీకోసం అయితే ప్రార్థన చేస్తున్నావు, మరి ఇట్లాంటి విషయాలన్నీ మరి జాగ్రత్త చూసుకుని నీవు పాపం నుండి బయటకు నువ్వు దేవుని చిత్త ప్రకారంగా మరి నీ మనం ఆలకిస్తాడు. కాబట్టి మనం చేసే ప్రార్థనలు ప్రతి ఒక్కరు కూడాను అయ్యా మరి అట్లా ఉండాలి. మరి ఇంకా కొంచెం ఉండే కొన్ని మరి అసలు ఈ జీసస్ క్రైస్ట్ ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చూసేట్లయితే లూకా సువార్త, నేను ఐ జస్ట్ క్లోజ్ ఇట్ షార్ట్లీ కనుకండి. ఇంకా చాలా ఉండే కానీ మీకు అదంతా కష్టంగా ఉంటుంది. ఏంటో ఈ మిషన్ ఏంటి? ఈ మిషన్ మనం లూకా సువార్త 4వ అధ్యాయం కనుక చూసేట్లయితే 4:18. లూకా సువార్త 4:18. ఇది యాక్చువల్లీ 61వ కీర్తన నుంచి, 61వ యెషయా గ్రంథం 61 నుంచి తీయబడింది. మొదటి 2 వచనాలు దీన్ని అదే ఇచ్చి ఆ యెషయా గ్రంథం చేతికి ఇచ్చినప్పుడు ఈయన చదివి కూర్చుంటాడు. 4:18 లూకా సువార్త 4. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. అని రాయబడిన చోటు ఆయన దొరికిన. సరేనా, అంతకుముందు వచ్చిన ఒకసారి చదివినారా? 18 అని చెప్పాను నేను. 17 చదువు ఏమన్నాడు? ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను, ఆయన గ్రంథము విప్పగా. ప్రవక్త అయిన యెషయా గ్రంథం అంటే 61వ అధ్యాయం 1-2 వచనాలు. కానీ చదవాలి మళ్ళీ కోట్ చేశాడు అన్నమాట. ఆయన ఇచ్చిన మిషన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. క్రీస్తు అనగా, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని, అంటే అభిషేకం పొందినవాడు అని, అనగా మెస్సయ్య అని. సరేనా, క్రీస్తు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈయన వచ్చింది ఎందుకు ఈ లోకానికి అంటే బీదలకు సువార్త చెప్తును, బీదలకు సువార్త ప్రకటించుడు ఆయన నన్ను అభిషేకించాడు అంటున్నాడు. తర్వాత సెకండ్ వచ్చి చెరలో ఉన్న వారికి విడుదలను ఇస్తానికి చూస్తున్నాడు. ఎవరు? ఏ చెర? సాతాను యొక్క చెర. రైటా? మరి ఇంకా 3వది చూపు ప్రకటించున్నాను. అది 4వది నలిగిన వారిని విడిపించుకును. నలిగిన అంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రాబ్లం. తర్వాత ఫైనల్ గా వచ్చి 19వ వచనంలో ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. క్రిస్మస్ యొక్క ముఖ్య కారణం ఏంటి అంటే జింగిల్ బెల్ కాదు. ఇది ఆయన వచ్చింది ఎందుకంటే మన కోసం ఎంత బీదలకు సువార్త చెప్పాలంట. మనం అంతా బీదలమేలే. తర్వాత గుడ్డివారికి చూపు కలగాలంట. కాబట్టి ఆ గుడ్డివారికి చూపించాడు. అది ఒక పెద్ద నేరం అయింది వీళ్ళందరికీ. సరే, ఆ తర్వాత నలిగిన వారిని ఇప్పించడానికంట, చెరలో ఉన్న వారికి విడుదల ఇస్తానన్నది. రిడెంప్షన్ అన్నీ ఉంటాయి దీంట్లో. కాబట్టి ప్రభు హితవత్సరం ప్రకటించడం నేను వచ్చానని చెప్తా ఉంటాడు. అయ్యా మరి ఇట్లాంటి మంచి మంచి కార్యాలు చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన గుడ్డివారిని, ఎందుకంటే దాన్ని యాక్చువల్లీ వచ్చిన మిషన్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు గుడ్డివారిని ఏం చేశాడు? చూపు ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. కాబట్టి చూపు అయితే చూపు ఉంది, మనం చూసేవాళ్ళం ఉన్నాం, గుడ్డివాళ్ళం కాదు. మనం చూపు ఉంటూనే ఉన్నాం. కానీ మన చూపు ఎట్లా ఉంటుందంటే మరి బయటికి చూస్తున్నామే కానీ లోన మాత్రం చాలా కల్మషం ఉంటుంది మనకి. అందుకే 41వ వచనం, 9వ అధ్యాయం 41వ వచనంలో కంక్లూజింగ్ గా ఆయన చెప్తాడు.
ఏమని చెప్పాడు? 41 వచ్చింది చదువునా? అందుకు యేసు అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. గుడ్డివారైతే పాపం లేకుండా ఉంటారంట. గుడ్డివారైతే ఆయన బుర్ర చేస్తాడు, మన కళ్ళ మీద రుట్టాడు, సిలువ మీద కోనేరుకి పోయి కడుక్కోమంటాడు. మనకు అప్పటి నుంచి పాపం లేకుండా పోయి ఆ గుడ్డివాడు ఎట్లయితే సాక్ష్యం గట్టిగా నిలబడి చెప్పాడు వాళ్ళందరి ముందు మనం కూడా చెప్పగలుగుతాం. కానీ మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆత్మీయంగా గుడ్డివారంగా ఉన్నాం. కాబట్టి దీనికి చాలా ఇంకా ఆత్మీయ గుడితనాన్ని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇక అదంతా మనం చెప్పుకొని ఈరోజు. కానీ ఒక పాపం గురించి ఒక చిన్న విషయం నేను చెప్తాను. 15:9 ఒకసారి ఎలాగ వస్తుంది అన్నాడు సందర్భంలో, న్యూ ఇయర్ సందర్భంలోనూ విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమై ఉన్నదని చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపుక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఎట్లాగా పాపం? బీదలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ సీజన్లో. బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, తిండి లేని వాళ్ళు ఉన్నారు. మరి ఈ సీజన్లో మనం అంతా జంగిల్ బెల్ అని అంటాం. కానీ మరి వీళ్ళందరి విషయం ఎవరు చూస్తారు? మరి పేదవాడు అయిన విషయం మళ్ళీ 11 ఒకసారి 9 చదివా, 11 చదివిన 11 వచ్చిన బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలో ఉండక ఉంటారు బీదలు. బీదలు లేకుండా ఉంటారు. బీదలు అంటే అర్థమైంది, 100 ఎకరాలు ఉన్నవాడికి 10 ఎకరాలు ఉన్నవాడు బీదోడికి అని కనపడతాడు. 10 ఎకరాలు ఉన్నవాడికి 2 ఎకరాలు ఉన్నవాడు బీదోడికి కనపడతాడు. 2 ఎకరాలు ఉన్నవాడికి 1 ఎకరం ఉన్నవాడు బీదకి కనపడతాడు. ఏదంటే ఒక అంతస్తు స్టేజ్ కిందకి వచ్చే కొంటే అట్లాగా ఉంటుంది అన్నమాట. బీదోడికి అని కనపడతాడు. కాబట్టి మనం ఏంటంటే పేదల దేశంలో ఉండక మానరు, దే విల్ ఆల్వేస్ రిమైన్. పేదోడు అనేది 10 సార్లు ఉంటాడు. అయితే నీ వంతు పాపం వాడు కనుక 11 వచ్చిన 9 వచ్చిన ప్రకారం మొరపెట్టాడు అనుకో, దేవా మరి నాకు ఏ సహాయం లేదు, నా బిడ్డలు ఉన్నారు, మరి నువ్వు పుట్టావు అయ్యా, మరి నేను బ్రతకాలి, నా బిడ్డలు బ్రతకాలి, బట్టలు కావాలి, వాడు కనుక మొరపెట్టేటైతే ఎవడైతే చెయ్యి సాపడో, ఎవడైతే గుప్పిలు ఇప్పడో వాడికి తప్పక పాపం వస్తుంది. ఆ పాపం చాలా భయంకరమైంది. కాబట్టి అది ఒక శాపంలాగా వస్తుంది. ప్రజల అయ్యా బిడ్డలారా గమనించండి, నేను చెప్తున్నాను ఈ వాక్యం. కాబట్టి మనం ఉన్న దాంట్లో నువ్వు ఒకవేళ నీకు 2-3 పూట్లుగా అన్నం ఉందనుకో, ఒక పూట నీ బయటోడికి లేదా సగమి కొంచెం నీ గుప్పిడి మెతికేయి. ఏది చిలుగులు సాగు గట్టిగా బిచ్చం పెట్ట, పిల్లికి బిచ్చం పెట్టరా అంటారు. అట్లాగే పిల్లికి బిచ్చం పెట్టకుండా కాదు, క్రైస్తవుడు అన్నవాడు, శిష్యుడు అన్నవాడు యేసు ప్రభు ఎట్లా ఉన్నాడు? నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించమంటాడు. మళ్ళీ ఇది నా దేవుని చిత్తం చేయకపోతే మీరు శిష్యులు కానే అంటాడు. అనేక రకాలుగా ఆయన చెప్తాడు. ప్రతి దానికి కూడా మనకి ఒక ఎగ్జాంపుల్ అనేది ఆయన ఇచ్చిపోయాడు. కాబట్టి మనం మన బీదలకి, మన సహోదరులకి చేసిన యేసుకి బయట వాళ్ళకి చేస్తావు లేదు. అపోస్తుల పౌలు ముందు అంటాడు విశ్వాసులకి చూడమంటాడు, తర్వాత మిగిలిన వాళ్ళు కాదు చూడమంటాడు. అట్లాగే విశ్వాసులైన ప్రతి బిడ్డకు కూడాను మన బాధ్యత సంరక్షించడానికి, వాళ్ళని ఓదార్చడానికి. నీకున్నది మొత్తం ఇచ్చి నువ్వు దరిద్రుడి గమ్మని ఆయన చెప్పట్లా. ఏంటంటే నీకున్న దాంట్లో ఒక పూట పెట్టు, ఏదో ఒక చెయ్యి చాపు. ఆ చెయ్యి చాపడం అనేది, గుప్పిలు ఇప్పడం అన్నది తప్పక చేయాల్సిన పని ఇచ్చేసాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. ఆ పాపం మనం నిత్యం రాకుండా ఉండాలంటే మనం ఇదిగా ఉన్నాం. కాబట్టి అయ్యా మనం ఇప్పుడు చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం? మొదటి యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం మరి 8వ వచనం ఇది చూసాం. ఇది సకల పాపంలో యేసుక్రీస్తు రక్తం వలన కడిగబడతాం. ఆజ్ఞాతికమే పాపం. అసలు పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతికమే పాపం అని యోహాను చాలా క్లియర్ గా చెప్తాడు. యోహాను అనగా గాడ్స్ గ్రేస్ అని, దేవుని యొక్క కృప అని, దేవుని కృప కలిగి ఉండటం. యోహాను అన్న పేరుకి అర్థం గాడ్స్ గ్రేస్. కాబట్టి ఆ కృప ఆయన కృప విషయం చాలా చక్కగా రాశాడు. మనం కూడా చక్కగా ఆ విషయాన్ని పొందున్నాం. ఏ విషయాలు, ప్రార్థన విషయాలు కూడా చెప్పాను నేను. ఏ రకంగా మనలో పాపం కనుక ఉండి మనం ప్రార్థన చేస్తే నో బడీ లిజన్స్.
అది పక్కోడు కూడా ఏంటో ఈ భలే ప్రార్థన చేస్తున్నాడా ఇది చేసేదని చెప్తాంటారు. అందుకే మన సేవకుల్లో చాలా మంది కూడా కొంచెం చేసే తప్పులు మిగిలిన వాళ్ళకి తెలిసినప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళే నవ్వుతూ ఉంటారు. కాబట్టి అట్లా మనలో వాళ్ళే నవ్వారని దేవుడు ఎంత నవ్వుతాడు? అట్లాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మన పాపాలను ఒప్పుకుని మనం ప్రార్థన చేయాలి. తర్వాత వేదల సాధనలు చూస్తూ ఉండాలి. ఎవరికి ఏ అవసరం వచ్చిందని ఆ అవసరాన్ని ఎంతవరకు చేయగలమో అంతవరకు. యూఆర్ నాట్ టు గో బియాండ్ యువర్ లిమిట్స్. నీ లిమిట్స్ దాటిపోమని దేవుడు చెప్పట్లా. నువ్వు ఎంతవరకు సాయం చేయగలవో అంతవరకు. కానీ సంథింగ్ యూ డూ ఇట్. నీకుందా 1 పూటకు అన్నం ఉందా, 2 పూటలకు అన్నం ఉందా, కొంచెం వాడికి కూడా పెట్టు. అట్లాగా ఉండాలి. ఆ మనస్తత్వం కలిగి ఉండాలి. అదే అప్పుడు నువ్వు మంచి శిష్యుడు అవుతావు. సో మే గాడ్ బ్లెస్ ఆల్ దీస్ వర్డ్స్. దేవుని స్తోత్రం. ఈ చిన్న వాక్యాన్ని మరి నాకు దేవుడు ఇచ్చిన బలాన్ని బట్టి చెప్పగలిగటానికి ఆయన అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి నేను ఈ ఆర్గనైజర్స్కి వినే వాళ్ళకి కూడా నేను రుణపడి ఉన్నాను. అంతకి మించి దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన చేసిన ఉపకారాలకై ఆయన వెలిగిచ్చాడు నాకు. ఆ వెలుగుని ఉపయోగించుకుని చీకటి ఎట్లా ఉంటుందో అన్నది అర్థం చేసుకున్నాను. కాబట్టి చీకటిని పారదోలేట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.